అవ్వట్లేదు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. మాకన్నా కూడా మీకు బాగా తెలుసు, ఎంటైర్ ఫ్యామిలీ మనిషి మీరు. రీసెంట్గా మీరు ఒక కామెంట్ కూడా చేశారు, రిమోట్ కంట్రోల్ గురించి జగన్ గారికి ఎక్కువ బాగా తెలుసు, 2 బీల చేతిలో ఆయన రిమోట్ కంట్రోల్గా ఉన్నారు, ఒక బీ బీజేపీ అయితే 2 బీ ఇంట్లో ఉన్న భారతి గారు అని. అంటే భారతి గారికి క్లోజ్ రిలేటివ్ కదా అవినాష్ గారు, మీకంటే కూడా ఆయనకి ఆ బావ వరుస అవుతారు కదా, అంటే కుండ మార్పిడి చేసుకున్న సందర్భంలో మేనత్త కొడుకు బహుశా. అందువల్ల ఆవిడ ప్రెషర్ ఏమైనా ఉందా అతన్ని కాపాడుకునేందుకు? నేను అన్న కమెంటు చాలా లైటర్ వేలో అన్నాను. నేను అన్న కమెంట్ ఏమిటంటే, నేను చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోలు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి రిమోట్ కంట్రోల్ గురించి మీకు బాగా తెలుసు. రిమోట్ కంట్రోల్గా వ్యవహరిస్తున్నది మీరు. మోడీ చేతిలో 5 సంవత్సరాలుగా రిమోట్ కంట్రోల్గా ఉన్నారు, అలాగే మీ భారతీ చేతిలో కూడా మీరు ఉన్నారు అని చెప్పాను. ఎందుకంటే భారతీ ఫ్యామిలీ అవినాష్ రెడ్డి, నీ ఫ్యామిలీ షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, నీ ఫ్యామిలీ కంటే కూడా నీకు భారతిరెడ్డి ఫ్యామిలీ ఎక్కువ అయిపోయింది ఈరోజు. సో ఆబ్వియస్లీ ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎక్కువ ఉంది అని చెప్పే ప్రయత్నంలో చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ఆవిడ ప్రెషర్ ఉందంటారా అంటున్నాను. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, న్యాచురలీ ఉంటుంది కదండి. మీ భార్య మాట మీరు వినరా? సో ఆబ్వియస్లీ ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్తో పాటు భారతి గారి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. సిబిఐ మెన్షన్ చేసిన పాయింట్ అవుట్ చేసింది, తెల్లవారుజామున మర్డర్ అయిన వెంటనే ఫస్ట్ కాల్ 4:30కి భారతి గారికి వెళ్ళింది అని. సో ఆ ఉద్దేశంతో ఆవిడ పాత్ర కూడా ఉందని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఆ మాట అన్నారు అని. $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా కన్విన్స్ అయ్యారు, ఎందుకు ఇలా వన్ సైడెడ్గా ఉన్నారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఎవరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నేను చెప్పలేను, బికాజ్ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఒకవేళ ఫోన్ కాల్ పోయింది, అక్కడ ఆ సందర్భంలో ఏం జరిగింది అన్నది నాకు పూర్తిగా తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడుకున్న వాళ్ళు ఒక మాట వచ్చి బయట చెప్తే జనాలు కూడా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు భారతిరెడ్డి గారో, జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే ఎవరైనా వచ్చి ఇది జరిగింది అని చెప్తే ఎంత నీట్గా ఉంటుంది. మీరే కడిగిన ముక్తంలాగా బయటకు వస్తారు కదా, మేము అమాయకులము, మాకేం తెలియదు అన్న విషయము మీరు ప్రజలకు చెప్తే, అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. మీరేదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు మీరు ఎప్పుడు వచ్చి ఏది మాట్లాడరు, ఎప్పుడు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వరు. నేను కన్విన్స్ అయ్యాను అంటారు. మీరు కన్విన్స్ అయితే ఎంత, మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత అండి? ఈ మాటలు మాట్లాడే బదులు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో చెప్పండి, సిబిఐ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి, ఫోన్ కాల్ పొద్దున ఎప్పుడు వచ్చిందో చెప్పండి. మీ డిఫెన్స్లో మీరు మాట్లాడుకోవచ్చు కదా.